మామయ్య ఏంటి ఈ టైంలో వచ్చారు? వదినా, నేను వాణ్ణి నమ్మినట్టు ఎవ్వరినీ నమ్మలేదు. ఏమైందో చెప్పమ్మా. రే, ఈ నాయకర్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ అత్తాకోడళ్ళు నాయకర్ మామకి చెప్పే సాహసం చెయ్యరు, చెయ్యలేరు. రామ్మా, ఇవ్వు. మామయ్య తీసుకోండి. ఇవ్వక్క. అయ్యయ్యో, ఏంటమ్మా మీరు తీసుకొస్తున్నారు? మా మామయ్యకి మేం తెస్తే తప్పేముంది? థ్యాంక్స్ అమ్మా. అవును, మర్చిపోయాను. సాత్విక్ ఎక్కడా? ఐశ్వర్య దగ్గరే ఉంటున్నాడా? ఏంటి, ఎవరు మాట్లాడలేదు? సంతోష్, ఐశ్వర్య, సాత్విక్ అప్పుడప్పుడు వస్తున్నారు మామయ్య. వీక్లీ ఒకసారి మేమంతా ఎవరొకరింట్లో కలుస్తూ ఉంటాం. అమ్మా లేఖ్య, ఒకసారి ఐశ్వర్యకి ఫోన్ చేయమ్మా, మాట్లాడాలి. ఏంటమ్మా, ఒకసారి ఐశ్వర్యకి ఫోన్ చేయి, మాట్లాడాలి. మామయ్య అదే ఐశ్వర్యక్క ఇప్పుడు బిజీగా ఉంటుంది. కాసేపు ఫోన్ కూడా మాట్లాడలేనంత బిజీగా ఉంటుందా ఏంటి? చెయ్యమ్మా. అయ్యో మామయ్య, నన్ను భలే ఇరికించేశావు. ఆ రాక్షస్కి నేను ఫోన్ చేస్తే ఇంకా తను రెచ్చిపోతుంది. ఎలా? ఏంట్రా, ఫోన్ చెయ్యి. ష్యూర్ మామయ్య, ష్యూర్. సాత్విక్, కాస్త ఫోన్ ఎవరో చూడు. అక్క, నీ చెల్లెలు అలెక్కి గారు.
ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా తీరిక లేకుండా చేస్తుందా ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేయవే తల్లి. అలేఖ్య నాకు ఫోన్ చేయడం ఏంటి? తిట్టడానికన్నా అయి ఉంటుంది, భయపెట్టడానికైనా అయి ఉంటుంది. హలో, హాయ్ ఐశ్వర్య. అదేంటి అలేఖ్య, మీ అక్కని ఐశ్వర్య అని పేరు పెట్టి పిలుస్తున్నావు? పొరపాటున అలా వచ్చేసింది మామయ్య. హాయ్ అక్క. అలేఖ్య, ఎవరో వచ్చినట్టున్నారు? అవునక్క, నాయకర్ మామయ్య వచ్చారు. అక్క, నాయకర్ మావయ్య నీతో మాట్లాడతారంట. మామయ్య మాట్లాడండి. అమ్మా ఐశ్వర్య, బాగున్నావా? బాగున్నాను మామయ్య గారు. చిన్న పని మీద హైదరాబాద్ రావాల్సి వచ్చింది. మీ అందరినీ చూద్దామని అలేఖ్య ఇంటికొస్తే అందరూ ఉన్నారు, కానీ నువ్వు, సంతోష్, సాత్విక్, సూర్య మాత్రం లేరు. నేనిక్కడ ఉన్నన్ని రోజులు మీరందరూ నాకు బాగా దగ్గరయ్యారమ్మా. మీరెవరూ లేకపోయేసరికి నాకేదో వెలితిగా ఉందమ్మా. అవునమ్మా ఐశ్వర్య, ఇప్పుడెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఏం మావయ్య గారు? అయితే సంతోష్, సాత్వికులు కూడా అక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు మావయ్య గారు. అమ్మా ఐశ్వర్య, మీరు ఒక 2 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు కదా? ఏమ్మా, పర్లేదు కదా? పర్వాలేదు మావయ్య గారు. అయితే నువ్వు తొందరగా సంతోష్ని, సాత్విక్ని తీసుకుని అలేఖ్య ఇంటికొచ్చేయమ్మా.
త్వరగా వచ్చేయండి అమ్మా. అలాగే మావయ్య గారు. ఓకేనమ్మా, ఉంటాను. మావయ్య గారు, ఒక్కసారి అలేఖ్యతో మాట్లాడాలి. అలాగేనమ్మా. అమ్మా అలేఖ్య, మీ అక్క నీతో మాట్లాడుతుందట. అమ్మా, నీతో రానని అంటుందేమో, నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు. రమ్మని గట్టిగా చెప్పు. హలో హలో ముద్దుల చెల్లెలు గారు, హౌ ఆర్ యు? ఫైన్ మాత్రం అనొద్దు. ఎందుకంటే తమరి మొహం ఇప్పుడు హల్వా పల్వా కలిసి కొత్త వంటకం తయారు చేసినట్టు అయిపోయి ఉంటుంది. అలాగా? కవరింగ్ ఆఫ్ ఇండియానా ఏంటి మరి? రమ్మంటారా? రాకా? అలా పిలిస్తే వచ్చేస్తారా? లేదా లేఖ్య, బతిమాలాల్సిందే. ప్లీజ్ అక్క రా. డోస్ సరిపోలేదు సిస్టర్, ఇంకొంచెం పెంచు. ప్లీజ్ అక్క, నువ్వు రా అక్క. త్వరగా రా అను. తొందరగా రా అక్క. ఇది నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అనను. అవునక్క, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. రా. అలేఖ్య, నాకిష్టమైన గులాబ్ జామ్, బందర్ లడ్డు చేస్తానని గట్టిగాను. చేస్తానక్క, చేస్తాను. నీకిష్టమైన గులాబ్ జామ్, బందర్ లడ్డు చేస్తాను. మరి మా బావకిష్టమైన పునుగులు బజ్జీలు రెడీ చేస్తానను. బావకిష్టమైన పునుగులు బజ్జీలు అవి 2 కూడా చేస్తాను. నీలాంబరి, ఐశ్వర్య అలేఖ్యతో ఏం ఆడుకుంటుందిలే. ఈవిడ మాత్రం ఏమైనా తక్కువ తిందా? ఏ టైంలో ఎలా ప్రేమగా మాట్లాడాలో తెలుసు, ఏ టైంలో ఎలా పగని పెంచాలో తెలుసు. అలేఖ్య, మరి అలాగే సాత్విక కూడా ఏమిష్టమో అది చెయ్యాలి. అలాగే అక్క, సాత్విక్ ఇష్టమైనవి కూడా చేస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే అలేఖ్య. సో మనం అక్క, అలేఖ్యని భలే ఆడుకున్నావు. పాపం ఇప్పుడు అలేఖ్యం మొహం ఆవదు తగిన మొహంలో అయిపోయి ఉంటుంది. ఏమిటి, ఐశ్వర్య చాలా ఎక్స్ట్రాలు మాట్లాడినట్టుంది. బాగా వస్తాయో, బాగా ఎక్స్ట్రాలు. మరీ మిడిసి పడుతుంది. కడుపులో నలుసు పడిన దగ్గర నుంచి అది మరీ రెచ్చిపోతుంది. దాని టైం అలా ఉంది. మరి ఇక్కడికొచ్చాక దాని హద్దుల్లో అది ఉంటుందో లేక హద్దులు మీరుతుందో.
అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు టెన్షన్ పడకు. మా పిల్ల ఎక్కడున్నాడు? నాయకరు మావయ్య. ఏం శ్రావణ్, ఎక్కడున్నావు? బయటున్నాను మావయ్య గారు, చెప్పండి. నేను చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే అలేఖ్య వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉంటాను. నువ్వు సూర్యని తీసుకుని ఇక్కడికి వచ్చేయి. అలాగే మావయ్య గారు. శ్రీమద్రామాయణ గోవిందో హరి. మొత్తం గ్యాంగ్ అంతా ఒకే చోటికి చేరబోతోంది. ఏమవుతుందో ఏమో. గ్యారంటీగా గోవిందా గోవిందా. మేడం, అలేఖ్యదేవిలని ఐశ్వర్య ఆడుకుంటుందా, లేక ఐశ్వర్యతో అత్తాకోడళ్ళిద్దరూ ఆడుకుంటారు అని చాలా క్యూరియాసిటీగా ఉంది మేడం. వెయిట్ అండ్ సీ. ఓకే మేడం. దొరికింది బావా, దొరికింది. అలేఖ్య అనే పొగరబోతూ అడ్డంగా దొరికిపోయింది. అలేఖ్య అనే అహంకారి అడ్డంగా దొరికిపోయింది. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. దిమ్మ తిరిగిపోయేలా చెయ్యాలి. చెయ్యాలి.
బావా ఇదిగో ఎర్ర గులాబీ నీ పాకెట్లో పెట్టుకో. ఇదిగో సాత్విక్, ఈ రెడ్ స్కార్ఫ్ నువ్వు నీ మెళ్ళో కట్టుకో. మనం చాలా డేంజర్ అని వాళ్ళకి తెలియాలి. ఐశ్వర్య, మనం అక్కడికి వెళ్ళటం నాకు అసలు ఇష్టం లేదు. బావా నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? ఆ అలేఖ్య మీద ప్రతీకారం తీర్చుకోవడం ముఖ్యం.